అలానే శేషరావు ఇప్పుడు మీకు వినిపించేటువంటి న్యూస్, చెప్పేటువంటి న్యూస్ని కనుక వింటే అసలు విజయవాడ కేంద్రంగా చేసుకుని ఇంత పెద్ద దారుణం జరుగుతుందని చెప్పి మీరు ఆశ్చర్యపోతారు. కారణం ఏంటంటే విజయవాడలో ఉండేటువంటి కొంతమంది ముంబై ముఠాతోటి, ఢిల్లీలో ఉన్నటువంటి ముఠాయితోటి, ఇట్లా రకరకాలుగా భారతదేశంలో ఉన్నటువంటి మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండేటువంటి వాళ్ళతోటి కొంతమందితోటి టచ్ పెట్టుకొని ఒక ముఠాగా ఏర్పడి, ఒక మాఫియాగా ఏర్పడి చిన్నపిల్లల్ని అమ్మ పొత్తిళ్లలో ఉన్నప్పుడు తీసుకెళ్ళిపోయి అమ్మేస్తున్నటువంటి ఒక పెద్ద వ్యవహారం బయటపడింది, పెద్ద నెట్వర్క్ బయటపడింది విజయవాడలో. దీని మీద ఇన్వెస్టిగేషన్ గత కొన్ని వారాలుగా చేస్తూ ఉంటే పోలీసులకే దిమ్మ తిరిగేటువంటి అంశాలు బయటకు వచ్చినాయి. పొత్తిళ్లల్లో అంటే అప్పుడే డెలివరీ అయిన తర్వాత పొత్తిళ్లలో పాలు తాగేటువంటి పిల్లల్ని తీసుకెళ్ళిపోయి అమ్ముకునేటువంటి దుర్మార్గుల నెట్వర్క్ ఉంది అని చెప్పి బయటకు వస్తుంది. విజయవాడలో ముంబై ముఠా ఉంది, హైదరాబాద్లో ముంబై ముఠా ఉంది. ఈ ముఠాలన్నీ కలిసి పిల్లల్ని కిడ్నాప్ చేయటం, శిశువులను తీసుకెళ్ళి అమ్మడం, ఇవన్నీ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై. ఎప్పుడైనా సరే వ్యాపారం ఎప్పుడు కూడా డిమాండ్ అండ్ సప్లై పెట్టి ఉంటుంది. ఇప్పుడు పిల్లలు లేనటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది ప్రజెంట్ సమాజంలో. పెళ్లి చేసుకున్నటువంటి ప్రతి 100 మందిలో 30 మందికి పిల్లలు పుట్టడం లేదని చెప్పి తాజా సర్వే చెప్తుంది. మిగతా 20 మందికి లేటుగా పిల్లలు పుడుతున్నారు, మిగతా 50 మందికి మాత్రం సకాలంలో పిల్లలు పుడుతున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో అనేక సందర్భాల్లో చెప్తూ ఉన్నారు. ఈవెన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చెప్తున్నారు, మీరు పిల్లల్ని కనండి అని. ఎందుకంటే పునరుత్పత్తి నిష్పత్తి సాధారణం కంటే దిగువకు వచ్చేసింది, తగ్గిపోయింది. దాదాపుగా 2.1 పునరుత్పత్తి రేటు ఉండాలి, కానీ అది కాస్త ఇప్పుడు 1.8 పడిపోయింది భారతదేశంలో కూడా. ఇక మిగతా పాశ్చాత్య దేశాల్లో అయితే ఇంకా దారుణంగా పడిపోయింది, 1.6 పడిపోయింది. ఇప్పుడు జపాన్ లాంటి దేశాలు, చైనా లాంటి దేశం కూడా ఇప్పుడు పిల్లల్ని పుట్టించండి అని చెప్పి ప్రోత్సాహాలు ఇస్తుంది. ఉద్యోగాలు లేకపోయినా పర్లేదు, మీకు ఉద్యోగాలు చేయకపోయినా పర్లేదు, మీరు పిల్లల్ని కనండి, మీ పిల్లల్ని మేము పోషిస్తామని చెప్పి ప్రభుత్వాలే చెప్తున్నాయి ఇప్పుడు. అలాంటి పరిస్థితి జపాను, చైనా ఇలాంటి చోట్ల వచ్చేసింది. జర్మనీలో చోట, అమెరికాలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చేసింది. భారతదేశంలో కూడా పునరుత్పత్తి రేటు తగ్గిపోతూ ఉంది, ఇంకా రాను తగ్గిపోతుంది. ఇప్పుడు 100కి 30 మందికి పిల్లలు పుట్టడం లేదు, ఇంకొక 20 మందికి ఏమో లేటుగా పుడుతున్నారు, మరొక 50 మందికి మాత్రం సాధారణంగా పుడుతున్నటువంటి సందర్భంలో పిల్లలు లేనటువంటి వాళ్ళ సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. దాంతో పిల్లల్ని విక్రయించేటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది, ఎందుకంటే డిమాండ్ ఉంది కాబట్టి. పిల్లల్ని కొనుగోలు చేసేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి కిడ్నాప్ చేసేటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ కిడ్నాప్ చేసేటువంటి ముఠా నెట్వర్క్ దేశవ్యాప్తంగా ఉంది, మరి ఇంటర్నేషనల్గా కూడా ఉందేమో కానీ దేశవ్యాప్తంగా ఉంది. ఈ ముఠా ఏం చేస్తుంది? ప్రధానంగా ఈ ఫర్టిలిటీ క్లినిక్స్ని కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఈ ఫర్టిలిటీ క్లినిక్కి వచ్చేటువంటి వాళ్ళని క్యాచ్ చేస్తున్నారు. అక్కడ శుక్రకణాలు దానం చేసేవాళ్ళు, అండాలు దానం చేసేవాళ్ళు, ఇదొక వ్యాపారం. తర్వాత సరోగసి అంటే అద్దెకి గర్భాన్ని ఇచ్చేటువంటిది ఇంకొక వ్యాపారం. ఇప్పుడు శిశువుల వ్యాపారం. ఇట్లా 4 రకాలుగా వాళ్ళ వ్యాపారాలు ఏదో ఒక రకంగా డబ్బులు సంపాదిస్తున్నారు, కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అంటే శుక్రకణాలని అమ్మే వాళ్ళని ఎంగేజ్ చేస్తున్నారు, అండాలను అమ్మేటువంటి వాళ్ళని ఎంగేజ్ చేస్తున్నారు, గర్భాన్ని అద్దెకిచ్చేటువంటి వాళ్ళని ఎంగేజ్ చేస్తున్నారు. ఇవన్నీ కాకపోతే శిశువుల్ని డైరెక్ట్గా అమ్మేసే వాళ్ళ ప్రక్రియకి వాళ్ళు శ్రీకారం చుడుతున్నారు. ఇట్లా ఈ బిజినెస్ని, ఈ నెట్వర్క్ని ఏమనాలో కానీ కొత్త పదాన్ని కనిపెట్టాలి. కానీ మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, పురుషుల్లో శుక్రకణాల సంఖ్య తగ్గిపోతుంది. ఒకవేళ శుక్రకణాలు ఉన్నప్పటికీ కూడా వాటికి పునరుత్పత్తి చేసేటువంటి సామర్థ్యం ఉండటం లేదు. మహిళల్లో అండాల సంఖ్య తగ్గిపోతుంది, పీసీఓడీస్ ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి. ఆ కారణంగా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి. ఫలితంగా పునరుత్పత్తి చేసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి అండాలు దొరకట్లేదు. అందుకని అండాలు దానం చేసేటువంటి వాళ్ళు మహిళలు, అలాగే శుక్రకణాలు దానం చేసేటువంటి పురుషుల్ని వీళ్ళు ఎంగేజ్ చేసి హాస్పిటల్ ఫర్టిలిటీ క్లినిక్స్కి అప్పచెప్తున్నారు. ఇదొక దందా. ఇక అద్దె గర్భం, ఇది విదేశాల్లో చాలా ఖర్చుతో కూడింది అద్దె గర్భం అనేది.
ఇది విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా స్వదేశంలో ఉండేటువంటి మహిళల యొక్క గర్భాన్ని అద్దెకు తీసుకొని అండము శుక్రకణాన్ని కలిపినటువంటి పిండం ఏదైతే ఉందో ఆ పిండాన్ని తీసుకొచ్చి గర్భంలో పెట్టి పిల్లల్ని కనేటువంటి ప్రక్రియ, అది సరోగసి అంటారు దాన్ని, అది చేపిస్తున్నారు. ఇక శిశువుల విక్రయం అయితే డైరెక్ట్గా పిల్లలు పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే పేదలు ఉంటారో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కువగా ఇది దందా జరుగుతూ ఉంటుంది. పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు శిశువులు విక్రయిస్తున్నారు, తీసుకెళ్తున్నారు. అసలు వాళ్ళకి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళకి తెలియకుండానే పొత్తిళ్లలోనే తీసుకెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఈ హాస్పిటల్లో జరిగేటువంటి దందా ఇది. సో దీనికి సంబంధించి గత 3 వారాల నుంచి విజయవాడ కేంద్రంగా విచారణ చేస్తున్నారు. ఆ విచారణకు సంబంధించిన వివరాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఇది ఇక్కడ చూడండి, పాపం పసివారు శిశువుల విక్రయం కేసులో కొత్త కోణం. అమ్మ పొత్తిళ్ల నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చారా? ఢిల్లీ ముంబై ముఠాల బంధాలపై అనుమానాలు. దర్యాప్తులో బయటపడుతున్న ప్రధాన లింకులు. కిడ్నాప్లో ఆరితేరిన అనిల్ బాబా అంట. పిటి వారెంట్పై తీసుకొస్తున్న పోలీసులు. సరోజినికి శిశువులను అప్పగించిన ముఠాలో అనిల్. ఈ సరోజిని ఎవరు? విజయవాడ సంబంధించిన మహిళ. శిశువుల విక్రయం కేసులో ప్రధాన నిందితురాలు బలగం సరోజిని వెనుక మరో కోణం ఏమైనా ఉందా? అసలు ఆమె విక్రయించినటువంటి ఆ శిశువులు ఎవరు? వారిని పోషించే సామర్థ్యం లేక తల్లిదండ్రులే విక్రయించారా, లేక ఆసుపత్రుల నుంచి ఎత్తుకొచ్చారా, కిడ్నాప్ చేశారా? ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు కలుగుతున్నట్టు అనుమానాలు. శిశువుల విక్రయం కేసులో బయటపడినటువంటి పసికందులంతా తల్లిదండ్రులు విక్రయించిన వారే అని అంతా భావించారు. ఢిల్లీ ముఠాలు పనిచేసి ముంబైలోని థానే జైల్లో ఉన్న అనిల్ బాబా ఖైర్ గురించి తెలిసిన తర్వాత కొత్త అనుమానాలు కలుగుతున్నాయి. గత ఏడాది మార్చిలో నగరంలో శిశువులను విక్రయిస్తుండగా పోలీసులు సరోజిని గ్యాంగ్ను పట్టుకున్నారు. మొత్తం 7 శిశువులను స్వాధీనం చేసుకుని సంరక్షణ కేంద్రాలకు తరలించారు. సరోజినితో పాటు 18 మందిని అరెస్ట్ చేశారు. దీనిపై మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. సరోజిని గ్యాంగ్కు సంఖ్యలు పడ్డాక ఢిల్లీకి చెందిన కిరణ్ శర్మ, భర్తీ పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఈ ఇద్దరిని కొద్ది రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఆ గ్యాంగ్లో ఒకడిగా ఉన్న అనిల్ బాబా థానే జైల్లో ఉన్నట్లు కనుగొన్నారు. ముంబై ముఠాలో ఉన్న కవిత ప్రతాప్ జాదవ్ను పోలీసులు గురువారం కోర్టులో హాజరుపరిచారు. ఆమెను ముంబైలోని థానేలో అరెస్ట్ చేసి అక్కడే కోర్టులో హాజరుపరిచిన విషయం తెలిసిందే. ట్రాన్సిట్ వారెంట్పై కవితను పోలీసులు విజయవాడ తీసుకొచ్చారు. చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు న్యాయాధికారి రాధా రాణి ఎదుట హాజరుపరచగా ఈ నెల 21 వరకు రిమాండ్ విధించారు. అనంతరం విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. భవానీపురం పోలీసులు నమోదు చేసిన కేసులో కవితను నిందితురాలుగా చూపించారు. ఇది సో విజయవాడ కేంద్రంగా విచారణ జరుగుతుంది. ఇక్కడ పోలీసులు సమాచారం రావడంతో అతడిపై పిటి వారెంట్ దాఖలు చేసిన కోర్టు అనుమానానికి ఇదే కారణం. అనిల్ బాబా గుర్గావ్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనిల్ బాబాని 12 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి 20 లక్షలు డిమాండ్ చేశాడు. 12 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి 20 లక్షలు డిమాండ్ చేశాడు. దీనిపై ఆ బాలిక తల్లిదండ్రులు గుర్గావ్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు. ఈ కేసే విజయవాడ పోలీసులకు కొత్త అనుమానాలకు రేకెత్తిస్తుంది. కేసు ప్రాథమిక దర్యాప్తులో ఢిల్లీ గ్యాంగ్ పేరు, ముంబై ముఠా పేరు అని, ఢిల్లీ గ్యాంగ్ వేరు, ముంబై ముఠా వేరని పోలీసులు భావించారు. నిందితులు అరెస్ట్ చేసే కొద్దీ కొత్త కోణాలు, లింకులు బయటకు వస్తున్నాయి. ఢిల్లీ ముంబై ముఠాలకు అవినాభావ సంబంధాలు ఉన్నాయని ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తులో తేలింది. ముంబై ముఠాలో ఉన్న సతీష్ ప్రస్తుతం జైల్లో ఉన్న అనిల్కు బంధుత్వం ఉంది. బలగం సరోజినికి 7 శిశువులను అందించిన ముఠాలో అనిల్ ఉన్నాడు. ఈ గ్యాంగులు సరోజిని చేతుల్లో పెట్టిన శిశువులను కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. చిన్నారుల అక్రమ రవాణాకు సంబంధించిన మొత్తం లింకులు బయటకు లాగాలని పోలీస్ కమిషనర్ శేఖర్ రాజశేఖర్ బాబు అధికారులను ఆదేశించారు. ఈ కేసు దర్యాప్తు పర్యవేక్షణ బాధ్యతలను పరిపాలన డీసీపీ కేజీవి సరితకు అప్పగించారు. గురువారం ఆమె సిపితో సమావేశం ఇప్పటివరకు సాగిన దర్యాప్తు గురించి వివరించారు. కిడ్నాప్ కేసులో అనిల్ నిందితుడిగా ఉండడంతో ఈ చిన్నారులను కిడ్నాప్ చేసి అమ్మకానికి పెట్టారని భావిస్తున్నారు. కేసులో నిందితుల అరెస్టులు జరుగుతున్న కొద్దీ కొత్త లింకులు పోలీసులకు చిక్కుతున్నాయి. దశల వారీగా ఈ శిశువుల ముఠాల వ్యవహారాలు సాగుతున్నట్టు తెలుస్తుంది. కిరణ్ శర్మ టీంలో ఉన్న ప్రియాంక కోసం ఢిల్లీలో పోలీసులు గాలిస్తున్నారు. గుజరాత్లోని వడోదరాలో అరెస్ట్ చేసిన సతీష్ బాబా ట్రాన్సిట్ వారెంట్పై విజయవాడకు తీసుకొస్తున్నారు. సతీష్ బాబా, వీళ్ళంతా సతీష్ బాబా, అనిల్ బాబా అంతా బాబా పేర్లే. ముంబై జైల్లో ఉన్న అనిల్ను విజయవాడకు శనివారం తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ బాబాల్ని, అలాగే సతీష్ని, అలాగే సరోజిని, వీళ్ళందరూ విచారిస్తున్నారు. ఇప్పటి వరకు అసలు వీళ్ళు ఇంతమంది శిశువులు అమ్మారు,
తల్లిదండ్రులు అమ్మితే తీసుకొచ్చారా, లేదంటే కిడ్నాప్ చేశారా, ఇవన్నీ కూడా ఇప్పటివరకు పోలీసులు నిర్ధారించాలి. ఇంకా విచారణ దశలోనే ఉంది. ఒకటి మాత్రం నిర్ధారించుకున్నారు పోలీసులు, ముంబై ముఠా ఉంది, ఢిల్లీకి సంబంధించినటువంటి ముఠా ఉంది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, విజయవాడ, ఇది లింకు. ఈ లింకుల్లో శిశువులను భారీగా విక్రయిస్తున్నారు అనేది పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇప్పటివరకు 7 శిశువుల్ని విక్రయించినట్టు తెలుస్తుంది, కానీ 7 కాదు, ఇంకా ఎక్కువ మంది శిశువుల్ని విక్రయించారని చెప్పి తెలుస్తుంది. ఆ 7 ఇప్పుడు పట్టుకున్నారు, శిశువుల్ని ఐడెంటిఫై చేశారు. కానీ అంతకుముందు ఎంతమంది నమ్మారు అనేది తేలాల్సి ఉంది. సో ఇది ఒక పెద్ద ర్యాకెట్, ఈ చిన్నపిల్లల్ని నమ్మేటువంటి ర్యాకెట్. ఈ ర్యాకెట్ని ఛేదించాలని చెప్పేసి ఇప్పుడు ఏపీ పోలీసులు ఢిల్లీ, ముంబై ఇదంతా కూడా వెళ్తున్నారు. ట్రాన్సిట్ మీద తీసుకొస్తున్నారు వాళ్ళని. వీళ్ళంతా బాబాలు, అనిల్ బాబా, సంతోష్ బాబా, ఇట్లా బాబాలు పేరు పెట్టుకొని వీళ్ళు ఈ దందాలు చేయటం అనేది, మరి చిన్నపిల్లల్ని వీళ్ళు కిడ్నాప్ చేస్తున్నారా, లేదంటే విక్రయిస్తే తీసుకొస్తున్నారా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.